హాయ్ ఫ్రెండ్స్! ఎవరైతే మంచి వెబ్ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నారో వారి కోసం ఈ వీడియో. మీరు ఈ వీడియోలో చెప్పే టాప్ 3 వెబ్ సిరీస్‌ని చూడండి. ఇవి మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయవు కన్ఫర్మ్‌గా. సో, మనం వీడియోలోకెళ్దాం. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి మనకి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్. వరల్డ్‌లోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌లలో ఇది నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటుంది. సో, ఎవరికైతే వార్ బ్యాక్ డ్రాప్, రాజ్యాలు, రాజులు, డ్రాగన్స్, వైట్ వాకర్స్, మిస్టరీలు ఇట్లాంటిది ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ సిరీస్‌లో గనక ఒక్క ఎపిసోడ్ చూస్తే ఇది మొత్తం 8 సిరీస్‌లు ఉంటుంది. దాన్ని అస్సలు మీరు ఏమాత్రం విడిచిపెట్టరు. మొత్తం చూసే వరకు మీరు నిద్ర కూడా పోరు. అంత బాగుంటుందన్నమాట. సో, మన స్టోరీ చూసినట్లయితే 7 కింగ్డమ్స్ యొక్క సింహాసనం అదే థ్రోన్స్‌తో చేసి ఉంటుంది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'. ఆ సింహాసనం కోసం ఎవరెవరు ఎలా పోరాటాలు చేశారు, రాజతంత్రాలేంటిది, ఎవరి దగ్గర నుంచి లాక్కున్నారు, దాని అసలైన వారసులు ఎవరు, దాని కింద ఉండే రాజ్యాలు ఏంటివి, దాని రాజులు ఎవరికి మిత్రులు, ఎవరికి శత్రువులు, ఇలా అన్ని లింకప్ అన్నమాట. ఒక ఎపిసోడ్కి అలా పెంచుకుంటూ పోతాడు సిరీస్ మొత్తం. అలా లింకు వస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటది. సో, ఈ క్యారెక్టర్స్ చాలా బలమైన క్యారెక్టర్స్. మనం ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ హైలైట్ అయితేనే ఆ సినిమా సూపర్ హిట్ అయిపోద్ది. అట్లాంటిది ఇందులో మనం పోతా ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్ హైలైట్ అయిద్దనమాట. సో, ఎంతో మంది హీరోలు వచ్చినట్టుంటది. ఒక్కొక్కరికి ఎన్నో క్యారెక్టర్లు నచ్చుతాయి. కొంతమందికి డ్రాగన్స్ నచ్చుతాయి. డ్రాగన్స్ మదర్ నచ్చుతది. కొంతమందికి వేరే క్యారెక్టర్స్ టైరన్ లారిస్టర్ నచ్చుతది. అలా అన్నమాట. సో, మొత్తం మీద విజువల్ ఎఫెక్ట్, స్టోరీ, ఎమోషన్స్ ఇవి చాలా బాగుంటాయి. ఇవే కాదు, ప్యారలల్‌గా ఇదే స్టోరీకి డ్రాగన్స్ మదర్ ఒక్కొక్క సిరీస్‌లో ఎలివేషన్ ఇచ్చుకుంటూ వస్తాడు. లాస్ట్‌కి వచ్చిన దాకా ఇచ్చి తర్వాత ఎలివేషన్ ఇచ్చేస్తాడు. సో, ఇంకొక సైడ్ వైట్ వాకర్స్ వస్తారు. ఆ వైట్ వాకర్స్‌ని ప్రతి ఎపిసోడ్‌లో టచ్ చేస్తూ లాస్ట్‌కి వచ్చేసరికి వాళ్ళని ఎలా ఎండ్ చేశారు, వాళ్ళకి ఎండ్ చేయాలంటే ఎలాంటి ఆయుధాలు కావాలి, వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారనేది చూపిస్తారు. సో, ఈ వెబ్ సిరీస్ అంతా మంచి ఎలివేషన్స్‌తో పాటు బాగా ఎమోషన్ క్లిక్ అన్నమాట. సో, అందువల్ల బాగుంటుంది. అందరు చూసేవాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారన్నమాట. డ్రాగన్ ఎపిసోడ్స్, వైట్ వాకర్స్ ఎపిసోడ్స్, టైరన్ లానిస్టర్‌ది ఇలా చాలా బాగుంటాయన్నమాట. అందరూ బాగా కనెక్ట్ అవుతారు. సో, అందువల్ల ఈ సిరీస్ బాగా హిట్ అయిందన్నమాట. సో, దీంట్లో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో చూడనీకి కుదరదు. సో, మీరు అవాయిడ్ చేయండి. మీరు సింగిల్‌గా చూడండి. హాట్‌స్టార్‌లో ఉంటుంది. సూపర్ ఉంటుంది. సో, మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే టాప్ 2 ప్లేస్‌లో వచ్చేసి మన 'మనీ హెయిస్ట్' ఉంటుందన్నమాట. సో, ఇది కూడా నెంబర్ 1 సిరీస్ అన్నమాట. చాలా మంది చూసారు. మన నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. సో, ఇదేంటంటే మనం అన్ని సినిమాల్లో మామూలుగా రాబడికెళ్తారు చాలామంది. ఎక్కడికెళ్తారు? బ్యాంకుకెళ్తారు. కానీ ఇక్కడ కొంతమంది కలిసి రాబడి చేయాలని ఫిక్స్ అయితారు. వాళ్ళు డైరెక్ట్ ప్రింటింగ్ ప్రెస్‌కెళ్తారు. మనీ ప్రింటింగ్ ప్రెస్‌లోనే రాబడి చేయాలని చెప్పి ప్లాన్ ఏసి లోపలికెళ్తారు. వీళ్ళందరిని బయట నుంచి గైడ్ చేస్తూ ఉంటారు. అతనే ప్రొఫెసర్. తను చాలా తెలివికల్లోడనమాట. తను బయట ఉంటూ, బయట అన్ని అబ్జర్వ్ చేస్తూ, బయట పోలీసోళ్ళతోనే స్నేహం చేస్తూ, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని లోపట ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్‌ని గైడ్ చేస్తూ రాబరీ చేయడానికి ప్లాన్ అనమాట. సో, వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు? అసలు వాళ్ళు లోపలికెళ్ళడానికి మోటివ్ ఏంటి? లోపలికెళ్ళిన క్యారెక్టర్ల యొక్క ఎమోషన్స్, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ సింపుల్‌గా చూపించుకుంటూ వస్తూ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంటుంది. బయట ఉన్న ప్రొఫెసర్ కూడా వీళ్ళని బాగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో ముందే చెప్పేస్తుంటాడనమాట. సో, ఆ విధంగా చేస్తున్న వీళ్ళు రాబరీ చేశారా? చేయలేదా? ఏం చేశారు? అనేది ఈ సిరీస్‌లో మనకి చూస్తే తెలుస్తుంది. సో, ఇది కూడా వరల్డ్‌లో చాలా ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్‌లలో ఒకటి. మీకు ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సో, మనం నెక్స్ట్ చూసినట్లయితే నెంబర్ 3 ఇది మన ఇండియన్ సిరీస్ అని చెప్పి చెప్తున్నానన్నమాట. సో, ది ఫ్యామిలీ మ్యాన్. ఇది కూడా చాలా బాగుంటుంది. 3 ఉన్నాయి. ఇప్పటివరకు 3 సీజన్‌లొచ్చినాయి. 3 సీజన్‌లలో ఫస్ట్ సీజన్ సూపర్ ఉంటుంది. ఇది ఫ్యామిలీ మ్యాన్ అంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తన డ్యూటీ చేసుకుంటూ ఫ్యామిలీతోని ఎలా మెయింటైన్ చేస్తుంటాడు. ఫ్యామిలీలో వచ్చే ప్రాబ్లమ్స్‌ని, తన డ్యూటీ టైమింగ్స్‌ని, అట్లనే ఇండియా మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇతను దాన్ని ఎలా కనిపెట్టాడు? ఆ కనిపెట్టే టైంలో ఇతనికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనవి? ఇటు ఫ్యామిలీ సైడ్ నుంచి ఏవి ఎదుర్కొంటుండు? రిలేషన్స్‌లో ఎట్లాంటివి వస్తున్నాయి? ఇతను ఉద్యోగం చెప్పుకునేటట్టు ఉండదు. ఏం చేస్తుండా అని. సో, అలాంటి పర్సన్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా తను గెయిన్ చేశాడు? ఎలా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేశాడు? ఎలా ఇండియాను సేవ్ చేశాడు? అనేది ఈ సీజన్ యొక్క ఇంపార్టెన్స్. సో, మీరు ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు దీన్ని చూడండి. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు.